మీరు కంప్యూటర్ సైన్స్లో బీటెక్ చేస్తున్నా లేదా ఐటీ జాబ్ చేస్తున్నా ఇప్పుడు మీరు హై పెయిడ్ ప్యాకేజ్కి చేంజ్ అవ్వాలి, రెసిషన్ ప్రూఫ్ జాబ్ కావాలి నాకు ఇలా అనుకుంటుంటే ఒక కొత్త కెరీర్ పాత్ ఇప్పుడు చాలా పాపులర్ అవుతుంది. దాని పేరు ఫార్వర్డ్ డిప్లాయిడ్ ఇంజనీర్. ఇది ఖచ్చితంగా చాలామందికి ఉపయోగపడే ఒక జాబ్ రోల్. ఇది ఎస్పెషల్లీ ఐటీలో ఉన్న వాళ్ళు మా ఎగ్జిస్టింగ్ ప్యాకేజెస్తో మేము స్ట్రగుల్ అవుతున్నాం, మాకు ప్యాకేజ్ డబుల్ అవ్వాలి, అంటే కోట్లలో ప్యాకేజ్ కావాలి, నాకు ప్లేస్మెంట్ టాప్ కంపెనీలో రావాలి, ఇలా ఆలోచించే వాళ్ళకి వచ్చిన ఇప్పుడు ఒక అద్భుతమైన రోల్ ఇది ఫార్వర్డ్ డిప్లాయిడ్ ఇంజనీర్. సో చాలా తక్కువ మంది ఇది నేర్చుకుంటున్నారు. మీరు స్కేల్ ఏఐ, ఓపెన్ ఏఐ, డేటాబ్రిక్స్ ఇలాంటి కంపెనీస్లో ఈ రోల్కి శాలరీ $200,000 కంటే ఎక్కువ, అంటే 1.6 crores పైగా. కానీ చాలామంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి ఈ జాబ్ గురించి తెలియదు, ఫార్వర్డ్ డిప్లాయిడ్ ఇంజనీర్. సో అసలు ఈ ఫార్వర్డ్ డిప్లాయిడ్ ఇంజనీర్ అంటే ఏంటి, ఎందుకు ఏఐ ఎరాలో ఇది రెసిషన్ ప్రూఫ్ జాబ్, ఎలా ప్రిపేర్ అవ్వాలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నార్మల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్కి ఫార్వర్డ్ డిప్లాయిడ్ ఇంజనీర్కి చాలా డిఫరెన్సెస్ కూడా ఉన్నాయి. నార్మల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఏం చేస్తాడు, ఆఫీస్లో సేమ్ ప్రోడక్ట్కి కోడ్ రాస్తాడు, సేమ్ టీమ్తో పనిచేస్తాడు, ఎవ్రీడే సేమ్ రొటీన్ ఉంటుంది. కానీ ఫార్వర్డ్ డిప్లాయిడ్ ఇంజనీర్ వేరేగా ఉంటాడు. వీళ్ళు ఫార్వర్డ్ డిప్లాయిడ్ ఇంజనీర్ అంటే FDE, అంటే FDE ఈజ్ ఈక్వల్ టు సాఫ్ట్వేర్ ఇంజనీర్ ప్లస్ బిజినెస్ కన్సల్టెంట్ ప్లస్ ఫీల్డ్ ఏజెంట్. అంటే ఒకే పర్సన్లో 3 రోల్స్ ఉంటాయి. సో వీళ్ళు క్లయింట్ దగ్గరికి వెళ్తారు, అది న్యూయార్క్ అయినా, లండన్ అయినా, టోక్యో అయినా, ఇండియా అయినా. క్లయింట్కి ఏ ప్రాబ్లం ఉందో అర్థం చేసుకుంటారు, ఆ ప్రాబ్లంకి రియల్ టైంలో సాఫ్ట్వేర్ సొల్యూషన్ని బిల్డ్ చేస్తారు. అంటే క్లయింట్ దగ్గరే కూర్చుని ప్రాబ్లం విని మేము ప్రజెంటేషన్ పంపిస్తాం, మేము డెక్ రెడీ చేస్తాం, డాక్యుమెంట్ రెడీ చేస్తాం, మేము స్కెడ్యూల్ ఇస్తాం, ఇవన్నీ కాదు, ఇప్పుడు అవన్నీ పోయినాయి. సో ఆ ప్రాబ్లంకి రియల్ టైంలో సాఫ్ట్వేర్ సొల్యూషన్ని బిల్డ్ చేస్తారు, ఆ సొల్యూషన్ని డిప్లాయ్ చేసి క్లయింట్ టీమ్కి ట్రైన్ చేసి మళ్ళీ నెక్స్ట్ క్లయింట్ దగ్గరికి వెళ్తారు. ఇది FDE రోల్. దీనిలో ఈ రోల్కి వర్క్ చేయాలి అంటే చాలా ఎక్స్పర్టైజ్ ఉండాలి, అందుకే అంత ప్యాకేజ్ ఇస్తున్నారు. సో దీన్ని మీరు అర్థం చేసుకోవడానికి చెప్తున్నాను. ఇది నేను ఇప్పుడు ఆర్మీలో కూడా మళ్ళీ స్పెషల్ ఫోర్సెస్ అని ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారు, రెగ్యులర్ సోల్జర్స్ కాదు, వాళ్ళు ఎలైట్ మిషన్స్లో పార్టిసిపేట్ చేస్తారు, డిఫికల్ట్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తారు. ఇది కూడా అంతే. సో FDE అంటే కూడా టెక్ వరల్డ్లో స్పెషల్ ఫోర్స్. ఇది ఒక క్యూబికల్లో ఒక క్లయింట్కి వర్క్ చేయకుండా డిఫరెంట్ క్లయింట్స్కి క్లయింట్ లొకేషన్కి వెళ్ళి క్విక్గా ఒక ప్రోడక్ట్ సొల్యూషన్ బిల్డ్ చేసి, అంటే దానికి మళ్ళీ డాక్యుమెంట్స్ డెక్ కాదు, డైరెక్ట్ ప్రాబ్లం ఏంటి సొల్యూషన్ బిల్డ్ చేసి క్లయింట్కి హ్యాండ్ ఓవర్ చేసి క్లయింట్కి డిప్లాయ్ చేసి ట్రైన్ చేసి వస్తారు. అంటే ప్రాబ్లమ్ సాల్వింగ్, ఎంత కాంప్లెక్స్ ప్రాబ్లం అయినా నేను సాల్వ్ చేస్తాను అనే గట్స్ ఉంటేనే, అంత స్కిల్స్ ఉంటేనే వాడిని ఫార్వర్డ్ డిప్లాయిడ్ ఇంజనీర్గా కంపెనీస్ హైర్ చేస్తాయి. వీళ్ళకి కోట్లలో ప్యాకేజ్ ఉంది. కొన్ని రియల్గా హైరింగ్ ఎక్కడ జరుగుతుందో చెప్తాను నేను. డేటాబ్రిక్స్ అనే కంపెనీ ఎంటర్ప్రైజ్ AI అండ్ డేటా ప్లాట్ఫామ్స్లో FDEని హైర్ చేస్తుంది. ఓపెన్ AI కంపెనీ ఎంటర్ప్రైజ్ డిప్లాయ్మెంట్స్లో FDEని హైర్ చేస్తుంది. స్కేల్ AI అనే కంపెనీ AI డేటా లేబులింగ్ LLM ఇన్ఫ్రాస్ట్రక్చర్లో FDEస్ని హైర్ చేస్తుంది. ఈవెన్ ప్లాంటిర్ ఇండియాలో కూడా ఆపరేషన్స్లో FDE హైరింగ్ మొదలుపెట్టారు. FDE రోల్ ఎందుకు రెసిషన్ ప్రూఫ్ అంటున్నానంటే, ఈ FDE రోల్ సేఫ్ ఎందుకు అంటే 2024లో ఏం జరిగింది, గూగుల్, అమెజాన్, మెటా లక్షల మంది ఎంప్లాయీస్ని లే ఆఫ్ చేశారు. కానీ వీళ్ళు ఒక్క FDEని కూడా లే ఆఫ్ చేయలేదు. FDE కంపెనీకి అవసరం. అయితే ఇంతకు ముందు లేని FDE రోల్ ఇప్పుడు ఎందుకు అంత వాల్యుబుల్ అయింది అంటే, AI ఇంప్లిమెంట్ చేయడానికి హ్యూమన్స్ అవసరం. AIని డిప్లాయ్ చేయాలి అంటే FDE ఇంకా వాల్యుబుల్ అయ్యారు. ఇప్పుడు AI ఉంది అంటే రెడీమేడ్గా ఇప్పుడు కోడ్ ఉంది, చాలా సొల్యూషన్స్ వచ్చేసినాయి మనకి. కానీ అది వెళ్ళి క్లయింట్ ప్రాబ్లమ్కి అర్థం చేసుకుని అక్కడ కస్టమైజ్ చేసి క్లయింట్ ఎగ్జిస్టింగ్ బిజినెస్ సొల్యూషన్స్లో ఏ APIస్తో ఇంటిగ్రేట్ చేయాలి, ఇవన్నీ అర్థం చేసుకుని ఆ AI ఇచ్చేటటువంటి కోడ్ని క్లయింట్ బిజినెస్ సొల్యూషన్స్, ఎందుకంటే ప్రతి క్లయింట్ దగ్గర ఆల్రెడీ చాలా సాఫ్ట్వేర్స్ ఉంటాయి, దానిలో AIని డిప్లాయ్ చేయాలి అంటే FDE కావాలి. సో ఎందుకు అంటే ఈ FDE ఇంకా ఎందుకు స్పెషల్ అవుతున్నారంటే, ప్రతి కంపెనీ AI అడాప్ట్ చేసుకోవాలి, కానీ ఎలా చేయాలో తెలియదు. సో వీళ్ళు FDE ఏం చేస్తారంటే, FDE వెళ్ళి AI సొల్యూషన్స్ని బిల్డ్ చేసి కంపెనీని ట్రాన్స్ఫార్మ్ చేసి వస్తారు. సో ఈ AI ఎరాలో FDEకి 3 సూపర్ పవర్స్ ఉన్నాయి. ఒకటి LLMs ప్రాంప్ట్ చేయగలగటం, అంటే ChatGPT, Claude, Gemini APIస్తో సొల్యూషన్స్ని బిల్డ్ చేయటం. ఈ LLM ప్రాంప్ట్స్ యూజ్ చేసుకుని వీళ్ళు సొల్యూషన్స్ని బిల్డ్ చేస్తారు. 2 RAG సిస్టమ్స్ని ఇంప్లిమెంట్ చేయటం.
క్లయింట్ డేటాతో ఏఐని కనెక్ట్ చేయటం. 3 ఏఐ ఏజెంట్స్ని డిప్లాయ్ చేయటం, ఆటోమేషన్ వర్క్ ఫోర్స్ని క్రియేట్ చేయటం. సో ఒకప్పుడు ఎఫ్డిఈకి ప్యూర్ కోడింగ్ వస్తే చాలు, కానీ ఇప్పుడు ఎఫ్డిఈకి కోడింగ్ ప్లస్ ఏఐ ప్లస్ కమ్యూనికేషన్ ప్లస్ బిజినెస్ అండర్స్టాండింగ్ కావాలి. సో శాలరీ బ్రేక్ డౌన్ చూస్తే ఎఫ్డిఈకి బేసిక్స్ శాలరీ అనేది అంటే వీళ్ళకి ఎలా ఇస్తున్నారంటే ఎఫ్డిఈకి బేస్ శాలరీ $1,50,000 to $1,80,000 అంటే 1.2 to 1.5 crores. వీళ్ళకి స్టాక్ ఆప్షన్స్ ఇస్తున్నారు, ఆర్ఎస్యూస్ అంటారు. $30,000 to $80,000 ఎక్స్ట్రా స్టాక్ ఆప్షన్స్ ఇస్తున్నారు. ట్రావెల్ అలవెన్సెస్ ఉంటాయి. అండ్ వీళ్ళ టోటల్ కాంపెన్సేషన్ వచ్చేటప్పటికి అన్నీ కలిపి 1.6 నుంచి 2.3 crores ఉంటుంది. ఇండియాలో టాప్ ఐఐటి గ్రాడ్యుయేట్స్కి క్యాంపస్లో దొరికే ప్యాకేజ్ ఎంత? 50 లక్షల యావరేజ్. ఎఫ్డిఈ రోల్కి ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్కి కూడా మినిమం 1.2 crores ఉంది. సో ఎందుకు అంటే అంత వాల్యూ వీళ్ళు. ఇప్పుడు ఎఫ్డిఈ ఫార్వర్డ్ డిప్లాయిడ్ ఇంజనీర్ రోల్ అనేది ఫ్యూచర్. మరి మీరు ఎఫ్డిఈ బీటెక్ నుంచే ఎఫ్డిఈ రోల్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారు అనుకోండి, కొన్ని పిల్లర్స్ చెప్తాను ఎట్లా నేర్చుకోవాలో. ఫస్ట్ పిల్లర్ 1 కోర్ కోడింగ్ ఫౌండేషన్ ఉండాలి. కోర్ కోడింగ్ ఫౌండేషన్ అంటే మీకు పైథాన్ వచ్చి ఉండాలి, డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథం వచ్చి ఉండాలి, ఎస్క్యూఎల్ వచ్చి ఉండాలి, గిట్ లైనెక్స్ బేసిక్స్ వచ్చి ఉండాలి. సో ఇది నేర్చుకోవడానికి రోజుకు 2 hours చొప్పున ప్రాక్టీస్ చేస్తే 6 to 8 months పడుతుంది. పిల్లర్ 2 ఏఐ అండ్ ఎల్ఎల్ఎం స్కిల్స్ కావాలి. ఓపెన్ ఏఐ, ఏపీఐ, ఆంథ్రోపిక్, క్లౌడ్ ఏపీఐని వాడటం నేర్చుకోవాలి. ర్యాగ్ రిట్రీవల్ ఆగ్మెంటెడ్ జనరేషన్ బిల్డ్ చేయటం, లాంగ్ చైన్ లాంటి ఏఐ అప్లికేషన్ ఫ్రేమ్వర్క్స్ తెలియాలి. వెక్టార్ డేటాబేసెస్, సో క్రోమా డీబీ లాంటి వెక్టార్ డేటాబేసెస్ తెలియాలి. ఏఐ ఏజెంట్స్, టూల్ కాలింగ్, ఫంక్షన్ కాలింగ్ తెలియాలి. ఇవి నేర్చుకుంటే 70% మీకు రెడీ అయినట్టు. ఇది పిల్లర్ 2. పిల్లర్ 3 కమ్యూనికేషన్ అండ్ ప్రజెంటేషన్ స్కిల్స్. సో ఎఫ్డిఈకి మోస్ట్ అండర్ రేటెడ్ స్కిల్ ఏంటి అంటే స్పీకింగ్. క్లయింట్ సీఈఓతో మీరు డైరెక్ట్గా క్లయింట్ సీఈఓతో డైరెక్ట్లీ మాట్లాడాలి. టెక్నికల్ సొల్యూషన్ని నాన్ టెక్నికల్ లాంగ్వేజ్లో ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. సో మీకు ఇంగ్లీష్ కమ్యూనికేషన్ ఉండాలి, పవర్ పాయింట్ తెలియాలి, స్టోరీ టెల్లింగ్ తెలియాలి, ప్రాబ్లమ్ సొల్యూషన్స్ని మీరు క్లియర్గా చెప్పగలగాలి క్లయింట్ సీఈఓ అండ్ లీడర్షిప్కి. పిల్లర్ 4 పోర్ట్ఫోలియో అండ్ ప్రాజెక్ట్స్. ఎఫ్డిఈ రోల్కి రెజ్యూమ్ కంటే పోర్ట్ఫోలియో ఇంపార్టెంట్. గిట్హబ్లో 3 to 5 ఏఐ ప్రాజెక్ట్స్ని అప్లోడ్ చేయండి. ఒక రియల్ బిజినెస్ ప్రాబ్లమ్కి ఏఐ సొల్యూషన్ బిల్డ్ చేయండి. లింక్డ్ఇన్లో కేస్ స్టడీస్ని పోస్ట్ చేయండి. హ్యాకథాన్స్లో పార్టిసిపేట్ చేయండి. సో స్కేల్ ఏఐ, ప్లాంటీర్ లాంటి కంపెనీస్లో హ్యాకథాన్స్ కండక్ట్ చేస్తున్నాయి. సో అలాంటి హ్యాకథాన్స్ని పార్టిసిపేట్ చేయండి. ఇలాంటివి నేర్చుకోవడం ద్వారా ఎఫ్డిఈ రోల్లో సక్సెస్ అవుతారు. మరి ఇండియాలో చదువుకుంటూ ఎఫ్డిఈ పొజిషన్కి సక్సెస్ అవ్వటం ఎలా? అది పాసిబుల్ అంటే చాలామంది ఏమనుకుంటున్నారంటే ఎఫ్డిఈ రోల్ అంటే యూఎస్ స్టూడెంట్స్కి, మరి హైదరాబాద్లో ఎలా? ఇప్పుడు ప్లాంటీర్ ఇండియాకి ఆఫీసెస్ హైదరాబాద్లో ఉన్నాయి, బెంగళూరు, ముంబై. స్కేల్ ఏఐ ఇండియా మ్యాసివ్ హైరింగ్ చేస్తుంది. సో డేటాబ్రిక్స్ ఇండియాలో కూడా 2000+ ఇంజనీర్స్ని హైర్ చేసింది. సో మీరు నిజంగా యువర్ ఈజ్ సో టాలెంటెడ్ ఇన్ కంప్యూటర్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫీల్డ్ అంటే ఎఫ్డిఈ రోల్కి మీరు ట్రై చేయండి. ఎఫ్డిఈ అనేది ఇప్పుడు ఫ్యూచర్ రోల్ ఇది. సో ఈ ఎఫ్డిఈ రోల్ అనేది డెఫినెట్గా మీ ప్యాకేజెస్ని ఇంక్రీజ్ చేస్తుంది, మీ కెరీర్ని సేఫ్గా ఉంచుతుంది.